సుధా ఏం చేస్తున్నావు? చికెన్ తెచ్చండి అత్తయ్య, ఇప్పుడే వంట స్టార్ట్ చేస్తానా. చికెన్ అంటే ఇవాటి నుండి 4 రోజులు వ్రతం అని చెప్పానుగా. వ్రతమా? నాకెప్పుడు చెప్పారు అత్తయ్య? అమ్మో, 4 రోజులా? నువ్వు నీసు ముచ్చుదాని మరి వారం రోజుల క్రితం చెప్పినగా. నాకు నిన్న మొన్నదే గుర్తుండదు, ఇంకా వారం రోజుల క్రితం చెప్పింది ఏం గుర్తుంటది? ఇయ్యాటి నుండి ఇంట్లో నీసండద్దు, ఆ తెచ్చిన చికెన్ బయటపడేయమను. ఆ విధవకి ఎప్పుడేం చేయాలో తెలియదు, మళ్ళా బండలు కడుక్కోవాలి నేను. కనీసం ఒక 2 రోజుల ముందు గుర్తు చేసినా బాగుండు కదా అత్తయ్య. నాకు ఇష్టమైన అన్ని వండుకొని తినేదాన్ని. ముక్కలేందే ముద్ద దిగదు నాకు, నీకు తెలుసు కదా. తెలుసు తెలుసు, నీ అయ్యో చికెన్ సెంటర్ పెడితే అలా తినే తినే నీ అయ్యో లాస్ చేసినావు. 2 days later. ఈ ఆనపకాయలు, దోసకాయలు, బెండకాయలు తిని నోరంతా సప్పబడిపోయింది. ఇంకేమో అండద్దన్నది అత్తయ్య. కనీసం ఆర్డర్ అన్న పెడదాం, వాడు తెచ్చిచ్చిపోతాడు. చికెన్ ని చూస్తుంటేనే నోట్లో నీళ్లు పడతాయి. ఇక లేట్ చేయకుండా అర్జెంట్ గా తినేయాలి. ఓ నీసు ముచ్చు మొహం దానా, ఇంట్లో నాన్ వెజ్ అండద్దని చెప్పినే కదా, మళ్ళెందుకు అండినావు? అయ్యో, మీరు పొరపాటు పడ్డారండి అత్తయ్య. నేను నాన్ వెజ్ ఇంట్లో వండలేదు, ఆర్డర్ పెట్టానంతే. వాళ్ళే వండేసి తీసుకొని వస్తారు. అయ్యో తింగరదానా, నాన్ వెజ్ ఇంట్లో వండొద్దంటే బయట నుంచి తెచ్చుకొని తినమని కాదే, మొత్తానికే తినకని. నువ్వేం చేస్తావో తెలియదు, 2 నిమిషాలలో ఇంట్లోనే ఉండద్దు. అంతేనా అత్తయ్య? 2 నిమిషాల తర్వాత కనిపిస్తే నీ అంత చూస్తా. అత్తయ్య, కనీసం ఎగ్గైనా వండుకోవచ్చా? గుడ్డు శాకాహారం అని టీవీలో చెప్తున్నారుగా. గుడ్డు కూడా కూరగాయల లెక్క చెట్లకు కాసినప్పుడు వండుకుంటూలే అమ్మ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.